దేవునికి యథార్థవంతులు కావాలి. ప్రాణం మీదకి వచ్చిన వారు యథార్థంగా ఉండేవారు దేవునికి కావాలి. మంచిని చెడంటూ, చెడును మంచి అంటూ, ఇష్టానుసారముగా తనకు నచ్చిన విధముగా వెళ్ళే వ్యక్తులు దేవునికి అవసరం లేదు. దేవునికి ఎల్లప్పుడూ యథార్థవంతులు కావాలి. అన్ని విషయములలో, ఒక్క విషయమని నేను చెప్పలేని రాత్రి, అన్ని విషయములలో యథార్థవంతులు కావాలి. కొన్నిసార్లు విశ్వాసులు వారి యొక్క సమస్యలను సంఘ కాపరికి చెప్పుకుంటున్నప్పుడు దాని విషయంలో అతడు యథార్థముగా ఉండాలి. ఆ సమస్యలను పట్టుకెళ్ళి ఇంకొకరికి చెప్పడం, వారిని బలహీనులను చేయడం, అలాంటివి ఒక సంఘ కాపరి ఎన్నడూ చేయడానికి వీల్లేదు. చాలా యథార్థంగా ఉండాలి అతడు అన్ని విషయాలలో. కుటాలకు మరి ఆ ఖర్చుల కొరకు కొన్నిసార్లు ధనం ఇవ్వబడుతుంది అతని చేతికి. దాని విషయంలోనూ కూడా అతడు ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. పరిచర్య విషయంలో యథార్థంగా ఉండాలి. అతడు మంచం పై నుండి లేవలేని స్థితిలో తప్ప మిగిలిన అన్ని సమయములలో సేవ చేయడానికి, వాక్యమును ప్రకటించడానికి, ప్రార్థించడానికి సన్నద్ధుడై ఉండాలి అతడు. వాటిలోనూ కూడా యథార్థత ఉండాలి. వాక్యమును బోధించుటలో యథార్థత ఉండాలి, ప్రార్థించుటలో యథార్థత ఉండాలి, ఆమేన్, సేవ చేయటంలో యథార్థత ఉండాలి. ఎందుకంటే దేవునికి ఎవరు కావాలంటే యథార్థవంతులు కావాలి.